హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూడండి వీడియోలో. మా వీడియోలకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి, బాగుంటుంది. కరివేపాకు ఇలా చిట్పట్ల అయిన తర్వాత కడిగి పెట్టుకున్న లివర్ వేసుకుందామండి. ఈ లివర్ వేసేసుకుందామండి. ఇలా మొత్తం లివర్ వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందామండి. ఇలా చేసి చూడండి, చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుందండి. చూడండి, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు దంచి పెట్టుకున్నానండి ఫ్రెష్గా. ఆ పేస్ట్ వేసేసాను. బాగుంటుందండి టేస్ట్. వండేటప్పుడే మీకు తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. గసగసాలు నాన్ వెజ్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగ వేగనివ్వాలండి బాగా. చూడండి, అలా వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుదామండి. ఇంకొంచెం సేపు వేగనిద్దామండి. చూడండి, అప్పుడే వాటర్ పోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందామండి, సరిపడేంత. సరిపోతుందండి మాత్రం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. బాగా కలుపుకుందామండి. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఎంత బాగుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.